హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలండి. బాబు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తానండి. ఇప్పుడు దేవి భాగవతంలోని రెండో స్కందంలో 8వ అధ్యాయం చదువుతానండి. మీరు శ్రవణం చేయండి. ప్రతి మనిషి ఈ దేవి భాగవతం, భగవద్గీత ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారన్నా శ్రవణం అన్నా చేయాలి, చదవాలండి. నేను పారాయణ చేస్తానండి, మీరు శ్రవణం చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు 8వ అధ్యాయం చదువుతానండి. రెండో స్కందంలో 8వ అధ్యాయం. పాండవులు వెళ్ళిపోయాక 3వ దినం ధృతరాష్ట్రుడున్న అడవిలో అగ్గి ముట్టుకుంది. అందులో ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి తగలబడిపోయారు. సంజయుడు అంతకుముందు తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు కనుక బతికిపోయాడు. నారదుడి నోట ఈ దుర్వార్త విన్నాడు ధర్మరాజు. ఎంతో దుఃఖించాడు. మహాభారత యుద్ధంలో కౌరవులు నాశనమైపోయిన 30 ఏళ్ల తర్వాత ఒక బ్రాహ్మడి శాపం వల్ల యాదవులను తుడుచుకుపోయారు. యాదవ వీరులు సారాయి తాగి మత్తెక్కి ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. శ్రీకృష్ణుడు, బలరాముడు చూస్తూ ఉండగానే వాళ్ళందరూ నరుక్కున్నారు. బలరాముడు యోగం అవలంబించి దేహం వదిలిపెట్టాడు. శాపం కారణంగా శ్రీకృష్ణుడు ఒక వ్యాధుడి బాణంతో శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి వేంచేశాడు. కృష్ణుడి దేహాంతం విని భువనేశ్వరిని ధ్యానిస్తూ వసుదేవుడు ప్రాణం విడిచిపెట్టాడు. వల్లమాలిన దుఃఖంతో అర్జునుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి యాదవులందరికీ యథోచితంగా అంత్యక్రియలు జరిపించాడు. శ్రీకృష్ణుడి దేహం వెతి కనుక్కున్నాడు. చితి పేర్చాడు. యనమండుగురు దేవేరులతో కలిసి దహనక్రియ సమాప్తం చేశాడు. దేవితో బలరాముడి అంత్యక్రియలు నెరవేర్చాడు. ద్వారక వెళ్ళి ప్రజల్ని పట్టణం నుంచి బయటికి తీసుకుపోయాడు. అనంతరం సముద్రం పొంగి ద్వారకను ముంచేసింది. ద్వారక నుండి ప్రజలతో అర్జునుడు వస్తూ ఉండగా దారిలో కిరాతులు ముట్టడించారు. శ్రీకృష్ణుడు దేవేరులను దోచుకున్నారు. ధనం కొల్లగొట్టారు. అర్జునుడు అడ్డుకోలేకపోయాడు. నిస్తేజుడిలా అయిపోయాడు. అనిరుద్ధుడి కుమారుణ్ణి వజ్రుణ్ణి తెచ్చి ఇంద్రప్రస్థంలో అభిషేకించాడు అర్జునుడు. తరువాత వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. తన నిశ్చయత్వం వ్యాసుడికి నివేదించాడు. అతన్ని ఓదార్చాడు వ్యాసుడు. శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ఎత్తాడు. అప్పుడు నువ్వు కూడా అవతరిస్తావు. నీ తేజస్సు మరింత ఉగ్రమవుతుంది అన్నాడు. కొంత కుదుటపడ్డాడు అర్జునుడు. అక్కడి నుంచి తిన్నగా హస్తినాపురం వచ్చాడు. గోలుగోలు మంటూ జరిగిందంతా ధర్మరాజుతో చెప్పాడు. యాదవులు నాశనము, శ్రీకృష్ణుని నిర్యాణము విని హిమాలయాలకి పయనమయ్యాడు ధర్మరాజు. 36 ఏళ్ళు పరీక్షిత్తుణ్ణి రాజ్యానికి రాజుగా అభిషేకించాడు. ద్రౌపదితోనూ తమ్ముడితోనూ కలిసి అడవి మార్గాన సహా మహాప్రస్థానం చేరాడు. అలా 36 ఏళ్ళు రాజ్యం చేశాక హిమాలయానికి వెళ్ళి దేహత్యాగం చేశాడు. పాండవులు. పరీక్షిత్తు ధార్మికుడై 60 ఏళ్ల దాకా రాజ్యం చేశాడు. ఓనాడు వేటకని అతడు అడవికి వెళ్ళాడు. వేటాడుతూ ఒక లేడి మీద బాణం వేశాడు. దెబ్బతిని అది పారిపోయింది. దాన్ని వెతుక్కుంటూ మిట్ట మధ్యాహ్నం అయింది. ఆకలి దప్పులతో మహారాజు అలసిపోయాడు. అటు ఇటు తిరుగుతూ ఓ దగ్గర ఒక మునీశ్వరుని చూశాడు. మునీశ్వరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. పరీక్షిత్తు అతడి దగ్గరికి వెళ్ళాడు. దాహం కోసం మంచి తీర్థం అడిగాడు. ముని పలకలేదు. పరీక్షిత్తు మండిపడ్డాడు. అతని మనసులో కలి ప్రవేశించాడు. ఆ చేరువనే చచ్చిపడి ఉన్న పామును ధనస్సు కొనతో తీసి ముని మెడలో వేశాడు. అయినా ముని మెదలలేదు, మాట్లాడలేదు. గాఢమైన సమాధిలోనే ఉన్నాడు అతడు. పరీక్షిత్తు తిరిగి వచ్చేశాడు. ఆ మునీశ్వరుడు ఒక కుమారుడు ఉండేవాడు. గవి జాతుడు అని అతని పేరు. మహాతపస్శాలి. అతడు మహా తేజస్శాలి, గొప్ప శక్తి ఉపాసకుడు. దగ్గర అడవిలోనే ఆడుకుంటూ అతడితో స్నేహితులు వెళ్ళి చెప్పారు. ఎవడో వచ్చి మీ తండ్రి మెడలో చచ్చిన పాము వేసి వెళ్ళాడు భగ్గుమన్నాడు గవిజాతుడు. నీళ్లు చేతితో పుచ్చుకొని శపించాడు. నా తండ్రి మెడలో చచ్చిన పాము వేసిన పాపాత్ముని ఇవాళ నుంచి 7వ నాడు తక్షకుడు కాటు వేయాలి. ముని శిష్యుల్లో ఒకడు పరీక్షిత్తు దగ్గరికి వచ్చి గవిజాతుడి శాపం వినిపించాడు. నిలువునా నిరైపోయాడు పరీక్షిత్తు. ముని శాపం నుంచి విముక్తి పొందే మార్గం లేదు. ముసలి మంత్రుల్ని సమావేశపరిచి ఇలా అన్నాడు అతడు. నాదే అపరాధం, అందుకని ముని శాపం పెట్టాడు. ఇప్పుడేం దారి? మీరే ఏదో ఉపాయం విచారించండి. మృత్యువు తప్పనిసరి అయినా శాస్త్ర సమ్మతమైన ఉపాయాలతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం బుద్ధిమంతుల లక్షణం. తగిన ఉపాయంతో ఎంతటి కార్యమైనా సాధించవచ్చు అంటారు. ఉపాయవాదులైన పండితులు ఉపాయాన్ని మించిన సాధనం మరొకటి లేదు. మణులు, మంత్రాల, ఔషధాల ప్రభావం అంతా ఇంత కాదు. అది తెలుసుకోవడం కష్టం. మణి పట్టుకుని విషం పోగొట్టే వైద్యులు చేయరాంది లేదు.
పూర్వం ఒక ముని భార్య అని పాము కరిచింది, ఆమె చచ్చిపోయింది. ముని ఉపాయంతో ఆమెను బతికించాడు. తన ఆయువు సగం ఆమెకు ధారపోశాడు. అందుచేత బుద్ధిమంతుడైన వాడు భాగ్యం మీద ఆధారపడకూడదు. భాగ్యాన్ని నమ్ముకుని ఉపాయం విడిచిపెట్టిన మనిషి ఎక్కడా ఉండడు. లోకంలో దేవుడా నీదే భారం అనే ఉపాయం మానుకున్నవాడు సన్యాసి అయి బిచ్చమెత్తుకోవాలి అంతే. అలాంటి బిచ్చగాడు పిలిచినా పిలవకపోయినా గృహస్థుల గుమ్మాలలో దేవులాడుతాడు. ప్రయత్నించకుండా ముద్ద నోటికి పోదు. నోటిలోని కవళం కూడా ప్రయత్నించి నోరు మెదపందే గొంతు దిగదు, కడుపులోకి పోదు. మన ప్రయత్నం మనం చేశాక కార్యం ఫలించకపోతే అప్పుడు మనసులో దైవాన్ని సహాయం వేడాలి. పరీక్షిత్ మాటలు విని మంత్రులు అడిగారు, మహారాజా, భార్యకి తన ఆయువు సగం దారపోసిన మునీశ్వరుడెవరు? పాము కరిచి ఎలా మరణించిందా భార్య? పరీక్షిత్ ఇలా అందుకున్నాడు. భృగు మహాముని భార్య ఉలోమ, ఆమె కుమారుడు చవనుడు, అతని భార్య సుకన్య, శర్యాతి కూతురామె. సుకన్య కొడుకు ప్రమతి, అతని భార్య ప్రతాపి, ఆమె కుమారుడు రురుడు, పరమ తపస్శాలతడు. స్థూల కేశవుడని ఒక మహాముని ఉండేవాడు. గొప్ప ధర్మాత్ముడతడు, సత్యపరుడు, తపస్శాలి. విశ్వావసుడు సంయోగంతో గర్భవతి అయిన అప్సరస మేనక. స్థూల కేశవుడు ఆశ్రమం దగ్గర నదీవార కుమార్తెని కని వెళ్ళిపోయింది. అందాలు గొప్పగా ఉంది బాలిక. దిక్కులేని ఆ బాలికను తెచ్చి ఆశ్రమంలో పెంచాడు స్థూలకేశుడు. ప్రమధ్వర అని ఆమెకు నామకరణం చేశాడు. పెరిగి పెద్ద మనిషి అయింది ప్రమధ్వర. ఆమెను చూసి ప్రేమించాడు రురుడు. దేవి భాగవత 2వ స్కందంలో ఇది 8వ అధ్యాయం అయిందండి. స్వస్తి. ఇప్పుడు దేవి భాగవతం 2వ స్కందంలో 9వ అధ్యాయం చదువుతానండి. మీరందరూ శ్రవణం చేయండి. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తమ ఆశ్రమానికి వచ్చిన ప్రమద్వరనే తలుచుకుంటూ పడుకున్నాడు రురుడు. కుమారుడి విచారం చూసి కారణం కనుక్కున్నాడు ప్రమతి. నాయన, ఇలా దీనంగా ఎందుకున్నావోయే అని అడిగాడు. స్థూలకేశుడు ఆశ్రమంలో ప్రమద్వర అనే ఒక కన్య ఉంది, ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు రురుడు. కుమారుడి అభిప్రాయం తెలుసుకుని స్థూలకేశుడు ఆశ్రమానికి వెళ్ళాడు. ప్రమతి మంచి మాటలతో అతన్ని సంతోషపరిచి ప్రమద్వరను తన కుమారుడికిమ్మని అడిగాడు. స్థూలకేశవుడు అంగీకరించాడు. మంచి ముహూర్తం చూసి కన్యాదానం చేస్తానన్నాడు. ప్రమతి, స్థూలకేశుడు ఉభయులు పెళ్లి సంబరాలు సమకూర్చుకున్నారు. సుముహూర్తం నిశ్చయించుకున్నారు. పెళ్లి పిలుపులకు సిద్ధపడ్డారు. ఇంతలో ప్రమద్వర తన ఆశ్రమం వాకిట ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నిద్రపోతున్న ఒక పాము మీద కాలు వేసింది. చరువును లేచి కాటు వేసింది పాము. ప్రమద్వర చచ్చిపోయింది. ఆశ్రమం అంతా గోలుగోలుమన్నారు. చుట్టుపట్ల మునులు వచ్చి మూగారు. అంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థూలకేశుడు తప్పు అంతా ఇంత కాదు. నెత్తి నోరు కొట్టుకుంటూ ఏడ్చాడు. ప్రాణం పోయినా నిద్రపోతున్నట్టే నేల మీద పడుకుంది ప్రమద్వర. రవ్వంతా ఆమె కాంతి మాయలేదు. ఏడుపులు విని రురుడు కూడా అక్కడికి వచ్చాడు. నిండు ప్రాణంతో ఉన్నట్లే ఆమెను భావించాడు అతడు. స్థూలకేశవుడు ఇతర మునులు ఏడవడం చూసి దుఃఖం భరించలేకపోయాడు. ఏకాంతంగా వెళ్ళి ఎంతో అంత ఏడ్చాడు. అయ్యో, పరమాద్భుతమైన పాము ప్రయోగించాడు దైవం. నా సుఖం కూలగొట్టాడు, దుఃఖ సముద్రంలో ముంచాడు. నా ప్రాణప్రియ మరణించింది. ఏమి దారి నాకు? ఏమి చేసేది నేను? ప్రియురాలను వదిలి ఎలా జీవించేది? ప్రేయసి ఓ మారు కౌగిలించినైనా లేదు, ఒక ముద్దైనా పెట్టిన పాపాన పోలేదు. అభాగ్యుణ్ణి. ఆమె పాణిగ్రహణ భాగ్యం లేకపోయింది నాకు. ఆమెతో కలిసి అగ్నిలో లాజ్లాని వేల్చుకోలేకపోయా నేను. ఎందుకు ఈ నరజన్మ? నా ప్రాణం పోయినా బాగుండేది. నా వంటి దుఃఖజీవికి చావైనా రాదు. చావైనా రావటానికి కోరిన వస్తువు ఎలా దొరుకుతుంది? ఆగలేను. మడుగులో దూకుతాను, అగ్నిలో ఉరుగుతాను, విషం తాగుతాను, ఉరి పోసుకుంటాను, ప్రాణం వదిలేస్తాను. ఇలా ఎంతో విచారించు రుడు. అయితే ఊరుకోలేదు. నది వార కూర్చుని ఉపాయం ఆలోచించాడు. నేను చనిపోతే మాత్రం ఒరిగేదేముంది? ఆత్మహత్య అనర్థహేతువు. నా చావు తెలిసి తండ్రి దుఃఖపడతాడు, అమ్మ భరించలేదు. దేవుడి కడుపు మాత్రం నిండుతుంది. నా శత్రువులు సంతోషిస్తారు. నేను మరణిస్తే పరలోకంలో నా ప్రియురాలకేం లాభం? ఆత్మహత్య చేసుకున్నావో విరహంతో కుసించిపో. నేను కళ్ళు మూస్తే పరలోకంలో నా ప్రియురాలు నాకు దొరకదు. చావడం దోషం, బతకడం మేలు. ఇలా ఆలోచించి లేచాడు రురుడు. నదిలో దిగి స్నానం చేశాడు. ఆచమనం చేసి కూర్చున్నాడు. చేతిలో నీళ్లు పట్టుకుని ఇలా అన్నాడు. నేను దైవ చిన్న మొదలైన పుణ్యకార్యాలు చేసి ఉంటే, గురుజనుల్ని పూజించి ఉంటే, భక్తితో హవనం
జపము చేసి ఉంటే, వేదాల అధ్యయనం చేసి ఉంటే, గాయత్రి ఉపాసన, సూర్య దేవారాధన చేసి ఉంటే నా ప్రియురాలు ప్రమద్వర బతకాలి, నా ప్రమద్వర బతకపోతే నేను బతకలేను అంటూ దేవతలను ధ్యానించాడు. చేతిలోని నీళ్లు నేల మీద పోశాడు. అప్పుడు ఒక దేవదూత గురుడి దగ్గరికి వచ్చాడు. మునికుమార, ఊరికే ఈ దుస్సాహసం తలపెట్టకు. నీ ప్రియురాలే అవుగాక చచ్చిన మనిషి ఎలా బతుకుతుంది? ప్రమద్వర గంధర్వుడికి అప్సరస్కి కలిగిన పిల్ల పెళ్లి కాకుండానే కాలం చేసింది. నువ్వు మరెవరినైనా అందమైన అమ్మాయిని చూసి కట్టుకో. ఇలా ఏడుస్తావెందుకు? ఇంతకీ ఈమెకు నీకు సామ్యం ఎక్కడ అన్నాడు. ప్రమద్వర తప్ప మరో అమ్మాయిని పరిగ్రహించను నేను అన్నాడు వరుడు. ఈమెకి బతికిందా? మంచి మాట. బతకదు. ఇదిగో ఇప్పుడే నా ప్రాణం వదిలేస్తాను. దృఢ నిశ్చయాన్ని సంతోషించాడు దేవదూత. సత్యమైన మనోహరమైన మాటలతో ఇలా అన్నాడు. అయితే నేను ఒక ఉపాయం చెబుతాను. ఇది పూర్వం దేవతలు ఉపదేశించిన ఉపాయం. నీ ఆయువులో సగం ప్రమద్వరకి ధారపోసి ఆమెను బ్రతికించుకో. నా ప్రమద్వర కోసం నా ఆయువులో సగం తప్పక ధారపోస్తాను ప్రతిజ్ఞ చేశాడు. నా ప్రేయసి బతకాలి, లేకుంటే వెంటనే లేచి కూర్చోవాలి అంటూ లేచాడు వరుడు. ప్రమద్వర మరణ వార్త విని ఇంతలో స్వర్గంలో నుంచి విశ్వావసుడు విమానం మీద వచ్చి అక్కడ దిగాడు. అతడు దేవదూత కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. ధర్మరాజా, రురుడి భార్య ప్రమద్వర పాము కరిచి చనిపోయింది. రురుడు తన అర్ధాయువు ఆమెకు ధారపోశాడు. ఆమె ప్రతిచర్య ప్రభావం కూడా తోడే ఆమె బతికి లేచినట్లు అనుగ్రహించు అని ప్రార్థించాడు. ప్రమద్వర రురుడి ఆయుర్దాయంతో బతుకుతుంది. దేవదూత వెళ్ళు, ఆమెను రుడి పరం చేయి అన్నాడు యమధర్మరాజు. దేవదూత ప్రమద్వర దగ్గరికి వచ్చాడు. నిద్ర లేచినట్టు లేచింది ప్రమద్వర. ఆమెను రురుడు పరం చేసి అంతర్ధానమయ్యాడు దేవదూత. శుభముహూర్తాల్లో ప్రమద్వరని ప్రాణిగ్రహణం చేసుకున్నాడు రురుడు. విన్నారా, సచ్చిన కన్యను ఎలా ఉపాయంతో బతికించుకున్నాడు రురుడు. అందుచేత మనం కూడా శాస్త్ర సమ్మతమైన ఉపాయం అవలంబించాలి. ప్రయత్నం పురుష లక్షణం. మణిమంత్ర ఔషధాలు ప్రయోగించి ప్రాణం రక్షించుకోవాలి అన్నాడు. మంత్రులతో ఇలా చెప్పి తగిన రక్షకుల్ని వినియోగించుకున్నాడు పరీక్షిత్తు. 7 అంతస్తుల గట్టి మేడ కట్టించాడు. మంత్రులతో కలిసి ఆ మేడ మీద నివాసం ఏర్పరచుకున్నాడు. మణిమంత్రాల ప్రయోగాలు తెలిపిన వీరుల్ని మేడ చుట్టూ కాపలా పెట్టాడు. నేను నీ సేవకుణ్ణి, నా అపరాధం క్షమించు అని చెప్పి గౌరముకుండనే మునిని దూతగా గవిజాతుడు దగ్గరికి పంపాడు. మంత్రవేత్త అయిన ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి తన రక్షణకి అవసరమైన కట్టుబాట్లు చేయించాడు. ఒక మంత్రి కుమారుడి నాయకత్వం కింద మేడ చుట్టూ ఏనుగులు గోడలా కట్టించాడు. చీమ కూడా లోపలికి రాకుండా ఏర్పాటు చేశాడు. తుదికి గాలైన సందు లేకుండా చేశాడు. భోజనాధికాలు, స్నాన సంధ్యాలు అన్నీ అందులోనే నిర్వహిస్తూ వచ్చాడు రాజు. కార్యాలను అక్కడనే జరిపించాడు. మంత్రులతో కలిసి శాపం దినాలు లెక్కపెడుతూ కూర్చున్నాడు. ముని శాపం కారణంగా పరీక్షిత్తు మహారాజుని తక్షకుడు కాటు వేస్తాడని విన్నాడు కశ్యపుడు. పాము మంత్రాల్లో పారంగతుడతడు. మహారాజును బతికిస్తే పుష్కలంగా ధనం దొరుకుతుందన్న ఆశతో హస్తినాపురానికి బయలుదేరాడు. దేవి భాగవత్ 2వ స్కందంలో 9వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. 2వ స్కందంలో 10వ అధ్యాయం చదువుతానండి. మీరందరూ శ్రవణం చేయండి. శాపం తప్పలేదు. పరీక్షిత్తు శాపం విని తక్షకుడు ముసలి బ్రాహ్మడి రూపంలో తన ఇంటి నుంచి బయలుదేరాడు. దారిలో కశ్యపుడు అతడికి ఔపించాడు. ఎక్కడికి స్వామి, ఇలా గబగబా వెళుతున్నావు? ఏమిటంత తొందర పని అని అడిగాడు ముసలి బ్రాహ్మడు తక్షకుడు. పరీక్షిత్ మహారాజు గారిని ఇవాళ తక్షక నాగు కాటు వేస్తుంది. అతన్ని బతికించడం కోసం తొందరగా హస్తినాపురం వెళ్తున్నాను. ఎంత ఘోరమైన విషయమైనా ఇట్టే దిగిపోతుంది. అలాంటి మహామంత్రం నాకు తెలుసు. పరీక్షిత్తు చచ్చిపోయినా సరే బతికించగలను అన్నాడు కశ్యపుడు. వీరిని బ్రాహ్మణ, నేనే తక్షక నాగుని, నేనే పరీక్షిత్తుని కరుస్తాను. నేను కాటు వేశాక నువ్వు బాగు చేయలేవు. వ్యర్థంగా ఎందుకు ప్రయాసపడతావు? వెళ్ళిపో, ఇంటి మొహం పట్టు అన్నాడు. పొరబడుతున్నావు తక్షక. ముని శాపం వల్ల నువ్వు మహారాజుని కలిస్తే నా మంత్రబలంతో తప్పక బతికిస్తాను, సందేహం లేదు అన్నాడు కశ్యపుడు. నేను కరిచిన వాడిని నువ్వు బతికిస్తావా? అయితే దాని నిదర్శనం కనపరుచు చూస్తాను. ఇదిగో నా విషం కూరలతో ఈ మర్రి చెట్టును కరుస్తాను, దీన్ని బతికించు అన్నాడు కశ్యపుడు. కశ్యపుడు నోట్లో మాట నోట్లోనే ఉంది. కస్సున మర్రి చెట్టును కాసివేశాడు తక్షకుడు. మండి బుగ్గైపోయింది మర్రి చెట్టు. బ్రాహ్మణ, ఏది బతికించు చూస్తాను అంటూ నవ్వాడు తక్షకుడు. మండిపోయిన మర్రి చెట్టు బూడిద పోగు చేశాడు కశ్యపుడు.
తక్షక చూడు, నా మంత్రబలం నీ కళ్ళ ముందే, ఇదిగో ఈ మర్రి చెట్టు బతికిస్తానంటూ నీళ్లు చేత్తో పుచ్చుకున్నాడు. మంత్రించి మర్రి బూడిద మీద చల్లాడు. తక్షణంలో యథాపూర్వకంగా బతికి లేచింది మర్రి చెట్టు. తెల్లపోయాడు తక్షకుడు. మహాత్మా, బాగుంది, కానీ దేనికోసం ఇంత శ్రమ నీకు? నీకు కావలసిందేదో నేనే ఇస్తాను. ఏం కావాలో చెప్పు అన్నాడు. నాకు ధనం కావాలి, అందుకనే శాపం పొందిన పరీక్షిత్ దగ్గరికి బయలుదేరాను. నా విద్య చూపించి అతడికి ఉపకారం చేయాలని నా అభిలాష అన్నాడు కశ్యపుడు. పరీక్షిత్ దగ్గర ఎంత ధనం ఆశిస్తున్నావో అంతా నేనే ఇస్తాను, పుచ్చుకో. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో, నా కార్యం నెరవేరుతుంది, నీ కోరిక తీరుతుంది అన్నాడు తక్షకుడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచనలో పడ్డాడు కశ్యపుడు. ధనం పుచ్చుకుని వెళ్ళిపోతే కీర్తి లభించదు. మంత్రబలంతో మహారాజును బతికించిన నా కీర్తి నలుగు వైపులా అల్లుకుంటుంది, ధనం కూడా లభిస్తుంది, సందేహం లేదు. పైగా మహారాజుకి జీవనదానం చేసిన పుణ్యమును వస్తుంది. మనిషి అన్నవాడు కీర్తి రక్షించుకోవాలి. కీర్తి లేని ధనం కొరగానిది. కీర్తి కోసమే పూర్వం రఘు మహారాజు బ్రాహ్మలకి ధనం ధారపోశాడు. కీర్తి కోసమే హరిశ్చంద్రుడు, కర్ణుడు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడ్డారు. అదీకాక విషాగ్నిలో మండిపోయే మహారాజుని ఉపేక్షించడం ఎలా? మహారాజును బతికించాలంటే లోకానికి మేలు జరుగుతుంది. రాజు మరణిస్తే అరాజకం వస్తుంది, ప్రజలు నానా పాటలు పడతారు, ప్రజానాశనం పాపం నన్ను పట్టుకుంటుంది, ధనానికి ఆశపడి తప్పు చేశానని నింద నా నెత్తిన పడుతుంది. ఇలా ఎన్నో విధాలు ఆలోచించాడు కశ్యపుడు. చివరి ధ్యాన దృష్టితో చూశాడు పరీక్షిత్తు. ఆయువు పూర్తి అయిపోయిందని తెలుసుకున్నాడు. ఇక చేసేది లేదని నిశ్చయించుకున్నాడు. తక్షకుడు ఇచ్చిన ధనం పుచ్చుకుని ఇంటి మొహం పట్టాడు. కశ్యపుడు వెనక్కి మళ్లించి తక్షకుడు ఏదో నాడు హస్తినాపురంలో ప్రవేశించాడు. మణి మంత్రాలతోనూ మందులతోనూ పరీక్షిత్తు మంచి కట్టుబాటు చేసుకుని ఏడంతస్తుల మేడలో ఉన్నాడని విన్నాడు. అతడు మునిశాపం నెరవేర్చడం ఎలాగా అని భయపడ్డాడు. తక్షకుడు ఎంతో విచారించాడు. గాలైనా దూరలేని మెడలో ఎలా ప్రవేశించడం, పాపకర్మ చేసిన మహారాజుని ఎలా వంచడం, మునిశాపం తగిలి చచ్చిపోయి ఉన్నాడితడు. మూర్ఖుడు నిష్కారణంగా ఒక మునీశ్వరుని బాధపెట్టాడు. తపస్సులో ఉన్న ముని మెళ్ళో చచ్చిన పాము వేసిన వాడు పాండవుల వంశంలో ఇంతవరకు పుట్టలేదు. ఇతడు తప్ప ఇంత పావుడు పని చేశాడు. కాలగతి తెలిసిన్ని చావు తప్పించుకోవాలని ఏడంతస్తుల మేడలో దూరాడు. చావు కంట్లోనే కారం కొట్టాలనుకుంటున్నాడు. ముసుగు తన్ని పడుకుంటే ముత్యువు తప్పుతుందా? మందబుద్ధి మహారాజు, సావు తప్పించుకోగలడా ఎవడైనా? ఏడంతస్తుల మేడలో అయినా చావెలా తప్పుతుంది? దైవం మృత్యువు రాసి పెడితే కోటలైనా అడ్డగలవా? కాలం కబళించాక కూడా బతకదామని చంకలు గుద్దుకుంటున్నాడు ఇతడు. అసంభవం. కావలిస్తే దానాలు ధర్మాలు చేయవలసింది. ధర్మం వల్ల వ్యాధులు నశిస్తాయి, ఆయువు అధికమవుతుంది. అది కాదంటే మృత్యువు తర్వాత స్వర్గం లభించే పుణ్యకార్యాలైనా చేయవలసింది. అది మానేసి ఇదేమిటి నరక ప్రయత్నం? నరకం తప్పిదత్తడికాటికి ఏమంటే మునీశ్వరుడు మెడలో చచ్చిన పాము వేసి బాధ పెట్టాడు. ఆ పైన గవిజాతుడి శాపం ఉండనే ఉంది. అన్ని విధాల మృత్యువు నెత్తి మీదే ఉంది, అతడికి సందేహం లేదు. విధాత నిశ్చయించిన మృత్యువు తప్పించుకోవడం అసాధ్యమని నచ్చచెప్పే బ్రాహ్మణుడు ఎవడునూ లేడు ఇతడి దగ్గర. ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు తక్షకుడు. తన వెంట వచ్చిన నాగుల్ని మునుల వేషం వేయమన్నాడు. వాళ్ళని పరీక్షిత్ దగ్గరికి పంపాలని తీర్మానించుకున్నాడు. ఆ ప్రకారం మునులుగా తయారయ్యారు నాగులు. మహారాజు కానుకగా పళ్ళు ఫలాలు పట్టుకున్నారు. చిన్ని క్రిమి రూపం ధరించి పళ్ళలో ఇరుక్కున్నాడు తక్షకుడు. దొంగ మునులు వెళ్ళి రాజుగారి దర్శనం కోసం ఏడంతస్తుల మేడ ముందు నుంచున్నారు. వారి రాకకి కారణం అడిగారు రక్షకులు. మహారాజు చూడడం కోసం తపోవనం నుంచి వచ్చాము. అధర్వణ వేద మంత్రాలతో మహారాజును ఆశీర్వదించి వెళతాం. మంత్రాభిషేకం చేసి ఈ పళ్ళు పూలు కానుకగా సమర్పిస్తాం. భరతవంశం రాజులు వాకిట ఇలా కాపలా కాయటం ఎన్నడూ వినలేదు. మునులకు రాజు దర్శనం దుర్లభమని కూడా వినలేదు. మహారాజు కన్నా అంతస్తులకు వెళతాం, ఆశీర్వదించి మా ఆశ్రమానికి వెళ్ళిపోతాం. వెళ్ళండి, మహారాజుతో మనవి చేయండి అన్నారు దొంగ మునులు. ఇవాళ మహారాజు దర్శనం లభించదు, రేపు రాజ్యసభకు దయచేయండి. ఏమంటే బ్రాహ్మలు మహారాజు గారి మేడ మీదకి వెళ్ళడానికి ఆజ్ఞ లేదు. బ్రహ్మల శాపానికి భయపడి మహారాజు ఇలా ఆదేశించారు అన్నారు రక్షకులు. పోనీ మేము వెళ్ళడానికి వల్ల కాకపోతే పోయింది. మా పక్షాన ఈ పళ్ళు అభిషేకించిన జలము మీరు తీసుకెళ్లి రాజుకు సమర్పించండి. మా ఆశీర్వాదం కూడా నివేదించండి అన్నారు మునులు.
రక్షకులు పరీక్షిత్ దగ్గరికి వెళ్ళారు. ముని కోరిక మనవి చేశారు. మంచిది, వారిచ్చే పళ్ళు అవి అందుకుని తీసుకురండి. వారికి మంచి వసతులు, భోజనాధికారులు ఏర్పాటు చేయండి. ఏ లోపము లేకుండా చూడండి. రేపు కొలువు కూటమికి దయచేయమనండి. వారందరికీ నా నమస్కారాలు చెప్పండి. ఇవాళ వారిని చూడలేకపోయినందుకు మన్నించమనండి అన్నాడు పరీక్షిత్తు. రక్షకులు వచ్చి దొంగమునుల దగ్గర పళ్ళు, పూలు అవి పుచ్చుకున్నారు. గౌరవపూర్వకంగా పట్టుకెళ్ళి మహారాజు ముందు పెట్టారు. పళ్ళు పుచ్చుకున్న మంత్రులతో ఇలా అన్నాడు మహారాజు: స్నేహితులారా, ఈ పళ్ళు తినండి. మునులిచ్చినవి పళ్ళివి. ఇదిగో ఈ పెద్ద పండు నేను తింటాను. మంత్రులందరికీ తల ఒక పండు ఇచ్చాడు. పెద్ద పండు తాను పుచ్చుకుని చేత్తో చిదిమాడు. పరీక్షిత్తు చిదిమిన పండులో అణువంత చిన్న క్రిమి అవుపడింది. దాన్ని చూసి తెల్లపోయారు మంత్రులు. దాన్ని చేత్తో తీశాడు పరీక్షిత్తు. మంత్రులారా, పొద్దుగోకు పోతూ ఉంది. ఇక విషభయం లేదు నాకు. ఈ చిన్న పురుగు నన్ను కరవని మునిశాపం అంగీకరిస్తూ చెబుతున్నాడు అంటూ క్రిమిని మెడ మీద పెట్టుకున్నాడు. పొద్దుగూకే పోయింది. పరీక్షిత్ మెడ మీద క్రిమి తక్షకనాగు భయంకరమైన కాలరూపంలో ప్రత్యక్షమైంది. మహారాజును చుట్టేసింది. ఘోరంగా కాటు వేసింది. గోలు గోలుమన్నారు మంత్రులు. భయపడిపోయారు రక్షకులు. చుట్టూ పుట్టై పారిపోయారు. రాజభవనం అంతా ఏడుపులతోనూ ముర్రలతోనూ అల్లకల్లోలమైపోయింది. పాము పెనవేయడంతో పరీక్షిత్తు పౌరుషం నాశనమైపోయింది. పలుకు ఉలుకు లేకుండా కూలబడిపోయాడు అతడు. తక్షక నాగు నోట విషం జ్వాలలు బయలుదేరాయి. భగ్గున మండిపోయాడు మహారాజు. అంతా క్షణంలో ముగించి ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయాడు తక్షకుడు. జగత్తంతా భస్మం చేయగలిగేది తక్షకనాగు అనుకుంటూ తెల్లపోయి చూశారు హస్తినాపుర ప్రజలు. పట్నం అంతా ఆహాకారాలతో నిండిపోయింది. శ్రీదేవి భాగవతం 2వ స్కందంలో 10వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. ఇప్పుడు నేను దేవి భాగవతం 2వ స్కందంలో 11వ అధ్యాయం చదువుతానండి. మీరు శ్రవణం చేయండి. పాముల యజ్ఞం. గంగానది వార అగరు కర్రల చెతిపేర్చి పరీక్షిత్ దహన క్రియలు జరిపించారు మంత్రులు. రాజపురోహితులు వైదిక మంత్రాలు చదివి అంత్యక్రియలు పూర్తి చేశారు. గోదానాలు, భూదానాలు, వస్త్రదానాలు అవి బహుళంగా జరిపించారు మంత్రులు. మంచి రోజు చూసి సుముహూర్తంలో రాజకుమారుని జనమేజయుడిని రాజసింహాసనం మీద కూర్చోబెట్టారు. పౌరులు, పల్లె ప్రజలు జనమేజయుడిని యువరాజుగా అంగీకరించారు. రాజలాంఛనాలతో అతన్ని పెంచి పెద్ద చేసింది దాది. క్రమక్రమంగా పెరిగి బుద్ధిమంతుడయ్యాడు జనమేజయుడు. అతడికి 11 ఏళ్ళు రాగానే రాజపురోహితుడు క్షత్రియ ధర్మం నూరిపోశారు. కృపాచార్యుడు ధనుర్వేదం నేర్పాడు. ద్రోణుడి దగ్గర అర్జునుడు, పరశురాముడి దగ్గర కర్ణుడు లాగా కృపాచార్యుడి దగ్గర అస్త్ర విద్య అభ్యసించాడు జనమేజయుడు. వేదము, ధనుర్వేదము సాకల్యంగా నేర్చుకుని ప్రయోజకుడు, బలవంతుడు అయ్యాడు అతడు. ధర్మశాస్త్రాల అర్థం కరతలామనకమైంది అతడికి. సత్యపారాయణుడు అయ్యాడు అతడు. జితేంద్రియుడు, ధర్మాత్ముడు. ధర్మరాజులో మేలడం ఆరంభించాడు. కాశీరాజు సువర్ణవర్మ కూతురు వపుష్టముని వివాహం చేసుకున్నాడు జనమేజయుడు. అంబాలికలకు పెళ్ళాడిన విచిత్ర వీరుడిలాగా, సుభద్రను పెళ్ళాడిన అర్జునుడిలాగా వపుష్టముని పెళ్ళాడి ఆనందం అనుభవించాడు. వనాల్లోనూ ఉపవనాల్లోనూ ఆమెతో హాయిగా విహరించాడు. సచీదేవితో దేవేంద్రుడు సుఖపడినట్లు ఆమెతో సుఖపడ్డాడు. జనమేజయుడి పాలనలో అన్ని సుఖాలు అనుభవించారు ప్రజలు. అతడి బుద్ధి కౌశల్యానికి మంత్రులు కూడా ముగ్ధులయ్యేవారు. అతడి ఆదేశాలు శిరసావహించేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఉత్తకముని హస్తినాపురం వచ్చాడు. తక్షకుడి వల్ల పరాభవం పొంది ఆ పగ తీర్చుకునే అభిలాషతో జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. యథోచితంగా మహారాజును చూశాడు. ప్రసంగవశాత్తు ఇలా మొదలుపెట్టాడు: రాజా, ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో నీకు తెలిసినట్లేదు. ఏమంటే ఏది కర్తవ్యమో అది నువ్వు చేయడం లేదు, ఏది కర్తవ్యం కాదో అదే నువ్వు చేస్తున్నావు. రోషమే లేదు నీకు, ఉద్వేగము నీలో కనబడదు. నీ వంటి రాజుతో ఏం చెప్పను, ఏం మానను. శత్రువుని ఏం చేయాలో ఆ జ్ఞానమే నీలో ఉన్నట్లేదు. పైగా బాలచేష్టలే నీలో ఔపిస్తున్నాయి అన్నాడు. ఏ శత్రువును ఉపేక్షించానో ఎదురుగా జనమేజయుడు అడిగాడు. సెలవియ్యి, ఏం చేయాలో తప్పకుండా చేస్తానన్నాడు. విను అందుకున్నాడు ఉత్తంకుడు. నీ తండ్రిని కరిచి చంపేసిన తక్షకుడు, నీ మంత్రుల్ని అడుగు, ఆ ఘోరం అవగతమవుతుంది నీకు అన్నాడు. మంత్రుల్ని
సమావేశపరిచి అడిగాడు జనమేజయుడు. అవును మహారాజా, ఒక ముని శాపం వల్ల తక్షకుడు మీ తండ్రిని కరిచి చంపేశాడు అన్నారు మంత్రులు. అయితే మా తండ్రి గారి మృతికి ముని శాపం కాదా కారణం? ఇందులో తక్షకుడి తప్పేముంది అన్నాడు జనమేజయుడు. తక్షకుడి తప్పు లేదా? అయితే కశ్యపుడికి ధనం లంచమిచ్చి సగం దారి నుంచే తరిమేశాడు, అందుకని ఇంతకంటే తప్పేం కావాలి? మీ తండ్రి మీద పగబట్టే అలా చేశాడు అతడు. పూర్వం రురుడు భార్యని పాము కరిచింది, ఆమె చచ్చిపోయింది. అప్పటికి రురుడికి ఇంకా ఆమె వివాహం చేసుకోలేదు. అయినా ఆమెను తిరిగి బతికించుకున్నాడు అతడు. ఆ వాటి నుంచి దుడ్డు కర్ర పట్టుకుని ప్రతిజ్ఞ చేశాడు, ప్రపంచమంతా తిరిగి తిరిగి పాము అన్నది కనబడితే చాలు చంపి పారేయండి. ఓనాడు అడవిలో భయంకరమైన ముసలి దొండు సర్పం చూశాడు. బాధేయడానికి దుడ్డు కర్ర మీదకెత్తాడు యముడిలాగా. అప్పుడు దుండవుడు అంది, అయ్యా, నిన్ను ఏమీ చేయలేదు నేను, నన్నెందుకు చంపుతావు? పాము కరిచి నా ప్రియురాలు చనిపోయింది లోగడ, ఆ వాటి నుంచి ప్రతిజ్ఞ పట్టాను నేను, కనపడ్డ పామునలా చంపుతున్నాను అన్నాడు రురుడు. నేను ఎవరిని కరిచే పామును కాను, కరిచే పాములు వేరే ఉన్నాయి, శారీరక సామ్యం చూచి నన్ను కొట్టకు అంది డుడుంబు. పాము మనోహరమైన మనిషి మాట్లాడటం విని, అయితే ఎవరు నువ్వు, ఈ పాము జనం ఎందుకెత్తావు అని అడిగాడు రురుడు. పూర్వజనంలో ఒక బ్రాహ్మణ్ణి నేను, కకముడని నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు. ధర్మాత్ముడతడు, ఉత్తముడు, సత్యవాది, జితేంద్రుడు. తెలివి తక్కువ వల్ల గడ్డి పాము ఒకటి చేసి అతన్ని భయపెట్టాను నేను. అప్పుడు అగ్నిలో హోమం చేస్తున్నాడు అతడు. గడ్డి పాము నిజమనుకుని భయపడ్డాడు, గడగడ వణికిపోయాడు, నన్ను శపించాడు. మందబుద్ధి, నువ్వు నన్ను గడ్డిపాముతో భయపెట్టావు, పామై పుట్టు అన్నాడు. నేను కాళ్ళ వేళ్ళ పడ్డాను. కోపం తగ్గాక శాపాంతం చెప్పాడు అతడు. ప్రతిమ కొడుకు రురుడు నిన్ను శాపం నుంచి తప్పిస్తాడు అన్నాడు. అదిగో ఆ వాటి నుంచి నేను పామునే పడున్నాను. నువ్వు రురుడివి, ఇన్నాళ్ళకి వచ్చావు, నా మాటలు సావధానంగా విను. బ్రాహ్మణుడు అన్న వాడికి అహింస పరమధర్మం. పండితుడు అయిన వాడు ప్రతి ప్రాణిని దయతో చూడాలి. యజ్ఞంలో తప్ప ఎక్కడా హింస చేయకూడదు. యజ్ఞంలో హింస కాదు, అది డుడుంబం. అనంతరం శాపం పోయి పాము శరీరం విడిచిపెట్టాడు బ్రాహ్మడు. ఆ వాటి నుంచి రురుడు పామును చంపడం మానేశాడు. ప్రమద్వరతో సుఖంగా కాపురం చేశారు. చెప్ప వచ్చింది ఏంటంటే, రురుడు పాముల మీద పగ తీర్చుకున్నాడు. నువ్వు మాత్రం పగవాడి మీద పగ పట్టడం లేదు. నీ తండ్రిని చంపిన వాడి మీద కోపం లేదు నీకు. పాపం పరీక్షిత్తు స్నానాదులు లేకుండా అంతరిక్షాన మరణించాడు. సద్గతి లేకుండా పోయింది అతడికి. నా మాట విను, పాముల మీద పగ తీర్చుకో. నీ తండ్రి పితృడు కాకుండా ఉద్ధరించు. పితృవైరం తీర్చని కొడుకు బతికుండినా చచ్చినా వాడితో సమానం. నీ తండ్రిని చంపిన పాములను నువ్వు చంపనంతకాలం పరలోకంలో నీ తండ్రికి సద్గతి లేదు. కనుక మహారాజా, నవరాత్రులు అంబాముఖం జరిపించము, అమిషతో పాముల యజ్ఞం చెయ్యి, నీ తండ్రి పగ తీర్చుకో అన్నారు ఉత్తంకుడు. ఉత్తంకుడు మాట విని కన్నీళ్లు పెట్టుకున్నాడు జనమేజయుడు. వృద్ధాభిమానాన్ని నేను పాపిష్టి జన్మ నాది. తండ్రి పాముకాడుతో కాలం చేశాడు, దుర్గతి పాలయ్యాడు. కుమారుణ్ణి ఉండి ఉపేక్షిస్తున్నాను. నాకంటే దౌర్భాగ్యుడు ఇంకెవరుంటాడు? సర్పయజ్ఞం ఆరంభిస్తాను, పితృవైరం తీర్చుకుంటాను. మండుతున్న యజ్ఞకుండంలో పడి పాములన్నీ మండిపోతాయి, సందేహం లేదు అంటూ నిశ్చయించుకున్నాడు. మంత్రులందరినీ పిలిపించాడు. యజ్ఞ సంబరాలు సమకూర్చండి. తెలిసిన బ్రాహ్మణులు విచారించి గంగ ఒడ్డున పవిత్రమైన చోట కొలతలు వేయించండి. 1000 స్తంభాలతో మండపం నిర్మించండి. ఇవాళే యజ్ఞవేదిక ఆరంభించండి. ఆ యజ్ఞానికి అంగాంగంగా సర్పయజ్ఞం జరగాలి. దీనిని యజ్ఞ పశు తక్షకుడు కావాలి. ఉత్తంక మహాముని దీనికి హోత సర్వజ్ఞులు, వేద పారంగులు అయిన బ్రాహ్మణులు వెంటనే రావించండి అన్నాడు. యజ్ఞ కార్యాలు మొదలుపెట్టారు మంత్రులు. సామాగ్రులన్నీ సమకూర్చారు. అద్భుతమైన యజ్ఞవేదిక తయారు చేయించారు. యజ్ఞం ఆరంభమైంది. ఆహ్వానం మొదలైంది. తక్షకుడు తల్లడిల్లిపోయాడు. దేవేంద్ర దగ్గరికి పారిపోయాడు. నన్ను రక్షించు అంటూ అతన్ని శరణు వేడాడు. ధైర్యం చెప్పి ఆదుకున్నాడు దేవేంద్రుడు. తన ఆసనం మీద కూర్చోబెట్టాడు. భయపడకని అభయం ఇచ్చాడు. అదంతా అవగతమైంది ఉత్తంకమునికి. ఉద్విగ్నుడయ్యాడు. మంత్రబలంతో ఇంద్రుడితో కూడా తక్షకుడిని యజ్ఞకుండంలోకి ఆహ్వానించాడు. మరి గతి లేకుండా పోయింది తక్షకుడికి. అప్పుడు అస్థీకుణ్ణి స్మరించుకున్నాడు. అస్థీకుడు యాయావర వంశీయుడు. తక్షకుడు మేనల్లుడు. నాగరాజైన వాసుకి బావుమరిది. జరాత్కారముని కుమారుడు.
ధర్మాత్ముడు. తక్షకుడు తల వంచుకోవడంతోనే యజ్ఞశాలకు వచ్చి జనమేజయుడిని స్తుతించాడు. అతడు వర్చస్సు పాండిత్యము చూసి పూజించాడు జనమేజయుడు. ఏం కావాలో అడుగు అన్నాడు. ఈ సర్పయజ్ఞం చాలించు అన్నాడు ఆస్తికుడు. అది తప్పని మహారాజు జనమేజయుడు ఆస్తికుడు కోరిక ప్రకారం సర్పయజ్ఞం ఆపేశాడు. అది అయ్యాకే వైశంపాయనుడు మహాభారత కథ వివరంగా అతనికి వినిపించాడు. అది విని కూడా మహారాజుకు శాంతం కలగలేదు. నాకు శాంతి ఎలా కలుగుతుంది అని వ్యాసమునిని ప్రార్థించాడు. అశాంతి అగ్నిలాగా నా హృదయం దహించి వేస్తూ ఉంది. నా తండ్రి దారుణంగా మరణించాడు. క్షత్రియుడు రణరంగంలో మరణిస్తే మంచిది, కానప్పుడు కాలం తీరి ఇంట సహజంగా మరణించినా మేలే. కానీ నా తండ్రి అలా కాలం చేయలేదు, అంతరిక్షంలో దారుణంగా మరణించాడు. అందుచేత నాకు శాంతి లేకుండా ఉంది. నా తండ్రి సద్గతి పొందే మార్గం ఏదైనా ఉంటే అనుగ్రహించు అన్నాడు. శ్రీ దేవి భాగవత 2వ స్కందంలో ఇది 11వ అధ్యాయం అండి. స్వస్తి. ఇప్పుడు దేవి భాగవతంలోని 2వ స్కందంలో 12వ అధ్యాయం చదువుతానండి. మార్గం లేకేమి నాయన ఉంది, జనమేజయుడి ప్రార్థన విని అన్నాడు వ్యాసముని. విను, దేవి భాగవతం నీకు వినిపిస్తాను. రహస్యమైన పురాణం అది, ఎంతో పవిత్రమైన పురాణం. రకరకాల ఆఖ్యానాలతో నిండి ఉంటుంది. పూర్వం మా సుకుడి చేత చదివించాను. పరమ రహస్యమైన ఆ పురాణం నీకు వినిపిస్తాను. దేవి భాగవతం వింటే ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 పురుషార్థాలు లభిస్తాయి. శుభం కలుగుతుంది. అన్ని శాస్త్రాలు, అన్ని వేదాల సారము అవగతమవుతుంది. శాంతి లభిస్తుంది. మంచిది. కానీ అస్థీకుడెవడు నా యజ్ఞం ఎందుకు ఆపించాడు? పాముల్ని కాపాడడంలో అతడి అభిప్రాయం ఏమిటి అని అడిగాడు జనమేజయుడు. వ్యాసముని ఇలా మొదలుపెట్టాడు. జరాత్కరుడని ఒక మహాముని, శాంతుడు అతడు. ఇల్లు వాకిలి లేకుండా ఉండేవాడు. అడవిలో తిరుగుతూ ఉండగా ఒక గోతిలో తన పూర్వ పురుషులు వేలాడుతూ ఉండడం చూశాడు. నాయన జరాత్కురు, నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడివి కాబోయి మేము తృప్తి పడతాము. సదాచారవంతుడివి నువ్వు. మేము ఈ దుఃఖం తప్పించుకుని స్వర్గానికి వెళ్ళే ఉపాయం నువ్వే ఆలోచించాలి అన్నారు వాళ్ళు. మీ మాట శిరసా వహిస్తాను, తప్పక వివాహం చేసుకుంటాను. అయితే నా పేరేమిటి? కన్య దొరకాలి, ఆయాచితంగా దొరకాలి, అనుకూలవతి కావాలి అని శపథం చేసి తీర్థయాత్రకు బయలుదేరిపోయాడు జరాత్కరుడు. ఇలా ఉండగా పాముల తల్లి కద్రువ పాముల్ని అగ్గిలో తగలబడండి అని శపించింది. కశ్యపముని కద్రువ, వినత అని 2 భార్యలు. వాళ్ళిద్దరూ సూర్యరథానికి పూసిన గుర్రాల్లో ఒకదాన్ని చూసి పందాలు వేసుకున్నారు. కద్రువ, వినత, ఈ గుర్రం రంగేమిటో చెప్పు చూద్దాం. వినత, తెల్లగా మల్లెపూలా ఉంది, నీకల్లా అవుపిస్తున్నది. కద్రువ, అబ్బే తెల్లగా లేదు, నల్లగా ఉంది. నువ్వే తెల్లగా ఉందనుకున్నావు. పందెం వేద్దాం. నేను ఓడిపోతే నీ దాసీగా ఉంటాను, నువ్వు ఓడిపోతే నా దాసీగా ఉండాలి. పందెం స్థిరమైంది. కద్రువ తన కుమారులని పాముల్ని పిలిచి సూర్యుడి గుర్రం రోమాలు పట్టి నల్లగా అవపడినట్టు చెయ్యండి అంది. పాములు దానికి అంగీకరించలేదు. మీరంతా జనమేజయుడి సర్పయజ్ఞంలో తగలబడిపోండి అంటూ కోపంతో వాళ్ళని శపించింది కద్రువ. మిగిలిన పాములు తల్లిని సంతోషపెడుతూ గుర్రం తోకని వేలాడి అవి నల్లగా అవుపడినట్లు చేశాయి. అనంతరం వినిత, కద్రువల గుర్రం దగ్గరికి వెళ్ళి చూశారు. వినిత ఓడిపోయింది. గుర్రం మార్పు చూసి ఎంతో దుఃఖపడింది ఆమె. అంతలో వినిత కొడుకు సర్పభక్షకుడు గరుత్మంతుడు వచ్చి వాలాడక్కడ. తల్లి దుఃఖం చూసి అడిగాడు, ఎందుకమ్మా దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు? నేను సూర్యభగవానుడు సారథి అన్నయ్య అరుణుడు నీ కుమారులం ఉండగా ఏం లోపం వచ్చిందమ్మా నీకు? అమ్మ దుఃఖం చూస్తున్న కుమారులు జన్మ ఎందుకు కాల్చన? కొడుకులోని తల్లి కష్టపడితే ఆ కొడుకులు ఉంటేనే ఊడితేనే. అమ్మ నీ దుఃఖానికి కారణం ఏమిటో చెప్పు, నేను తప్పక తీరుస్తాను అన్నాడు. ఏం చెప్పను నాయన, నా సవతి దాసినై పోయాను నేను. ఇవాళ నుంచి ఆమె కోరిన చోటికి ఆమెను మోసుకు వెళ్ళాలి నేను. ఇంతకంటే దుఃఖం ఏముంటుంది నాకు అంది వినత. నువ్వెందుకు నేను మోసుకుపు వెళతావు? విచారించకు, నీకు చీకు చింత లేకుండా చేస్తాను అన్నాడు గరుత్మంతుడు. తల్లి బానిసతను తప్పించడానికి గరుత్మంతుడు కద్రువను ఆమె కుమారులను వీపు మీద మోసుకుని సముద్రం ఆవలి తీసుకువెళ్ళాడు. అక్కడ కద్రువని అడిగాడు, అమ్మ కద్రువ, నీకు నమస్కారం. నా తల్లి బానిస్తనం విడిపించడానికి ఏమిటి కోరతావో కోరు అన్నాడు. స్వర్గం నుంచి అమృతం తెచ్చి నా కొడుకులకి ఇస్తే నీ అమ్మ బానిసత్వం పోతుంది అంది కద్రువ.
మహాబలవంతుడు గరుత్మంతుడు వెంటనే స్వర్గలోకానికి వెళ్ళాడు. అక్కడ అమృతం రక్షిస్తున్న వాళ్ళని ఓడించాడు. అమృత కలశం పట్టుకు వచ్చాడు. కద్రువ ముందు పెట్టాడు. వినుతను దాస్యత్వం నుంచి విడిపించింది కద్రువ. అమృతం తాగడం కోసం స్నానానికి వెళ్ళాయి కద్రువ సంతానం పాములు. ఇంతలో దేవేంద్రుడు వచ్చి అమృత కలశం ఎత్తుకుపోయాడు. కలశం ఉంచిన కుశలే అమృత అనుకుని వాటిని నాకడం ఆరంభించాయి పాములు. దాంతో వాటి నాలుకలు చీలికలైపోయాయి. అదిగో అప్పటి నుంచి పాములకు 2 నాలుకలు. తల్లి శాపం పొందిన పాములు వాసుకి మొదలైన నాగులు వ్యాకులపడి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి. తల్లి శాపం నివేదించాయి. భయపడకండి, జరాత్కరుడు ఒక మహాముని ఉన్నాడు. వాసుకి చెల్లెలు జరాత్కరుని అతడికిచ్చి వివాహం చేయండి. వారికి అస్థీకుడని కుమారుడు కలుగుతాడు. అతడు మీ ఆపద తొలగిస్తాడు అన్నాడు బ్రహ్మదేవుడు. వాసుకి తన చెల్లెలు జరాత్కరుడికిచ్చి వివాహం చేశారు. ఆమె తన పేరింటిదే అని తెలుసుకుని వివాహం చేసుకున్నాడు జరాత్కరుడు. అయితే అతనికి అప్రియం అయినవని ఎప్పుడు చేస్తే అప్పుడు ఆమెను విడిచి వెళ్ళిపోతానన్నాడు. ఆ నియమంలో ఆమెని పరిగ్రహించాడు. మంచి పర్ణ కుటీర నిర్మించుకుని ఆమెతో కాపురం పెట్టాడు. ఓనాడు మధ్యాహ్నం భోజనం ముగించి నన్ను నిద్రలేపకు అని భార్యతో చెప్పి నిద్రపోయాడు జరాత్కరుడు. ఎర్ర పొద్దు పడింది. సాయంకాలమైంది. పొద్దు గుంకింది. జరాత్కరుడు నిద్ర లేవలేదు. జరాత్కరపు సందిగ్ధావస్థలో పడింది. నిద్ర లేపితే నన్ను వదిలి వెళ్ళిపోతాడు. ఊరుకుంటే సంధ్యాధికాల భంగమై ధర్మం చెడుతుంది. ఏం దారి? మరణం వచ్చినా ధర్మలోపం జరగనివ్వకూడదు. నన్ను వదిలేస్తాడు. అయినా ధర్మం రక్షించాలి నేను. ధర్మం నశిస్తే నరకం తప్పదు అంటూ ఆలోచించింది. భర్తను లేపింది. మండిపడుతూ లేచాడు జరాత్కరుడు. నా నిద్ర పాడు చేసావు, నేను పోతున్నాను, నువ్వు నీ అన్న దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. నాథ భయంతో వణికిపోతూ అంది జరాత్కరువు. మా అన్నయ్య దేనికోసం నన్ను నీకిచ్చి పెళ్లి చేశాడో ఆ కార్యం ఎలా నెరవేరుతుంది? నువ్వు గర్భవతికి ఇప్పుడు శాంతంగా అన్నాడు జరాత్కరుడు. కనుక కార్యభంగం కలగదు, వెళ్ళు అన్నాడు. అన్న వాసుకి దగ్గరికి వెళ్ళిపోయింది. నాగకన్య జరాత్కరువు కొన్నాళ్ళకి కుమారుని కంది. అదిగో అతడే ఆస్తికుడు. అతడు తన తల్లి కులం రక్షించాడు. నీ పాముల యజ్ఞం నిలుపు చేయించాడు. అతన్ని సన్మానించి మంచి పని చేసావు. నువ్వు నీకు శుభం కలుగుతుంది. జనమేజయ, మహాభారతం విన్నావు, దాన ధర్మాలు చేశావు, మునీశ్వరుని పూజించావు. అయినా నీ తండ్రికి ఉత్తమ గతి లభించలేదు. కురువంశం పవిత్రం కాలేదు. కనుక భక్తిపూర్వకంగా దుర్గాదేవి మందిరం కట్టించు. దానితో అన్నీ సిద్ధిస్తాయి. ఆ దేవిని పూజిస్తే కులం వృద్ధి పొందుతుంది, సుస్థిరమవుతుంది. విధిపూర్వకంగా దేవి యజ్ఞము చెయ్యి. దేవి భాగవతం విను. దేవి భాగవతం పవిత్రమైంది. సంసార సముద్రం తరింపజేస్తుంది. దివ్యమైంది. అది రకరకాల కథలతో నిండి ఉంటుంది. నేను స్వయంగా నీకు వినిపిస్తాను. దేవి భాగవతాన్ని మించిన వినదగిన పురాణం మరొకటి లేదు. దుర్గాదేవి పాదాల కంటే ఆరాధించదగినది మరొకటి లేదు. ఏ సజ్జనుల హృదయంలో దేవి నివసిస్తుందో వారు ధన్యులు, వారో జ్ఞానులు, వారే భాగ్యవంతులు. ఆ మహామాయని పూజించని వారు భారత భూమిలో దుఃఖాలు అనుభవిస్తారు. బ్రహ్మాది దేవతలు ఆ దేవిని ఆరాధించినప్పుడు మానవులు ఏమాత్రం ఆ దేవి భాగవతం స్వయంగా భగవతి విష్ణు భగవానుడికి వినిపించింది. దేవి భాగవతం వింటే అన్ని కోరికలు సిద్ధిస్తాయి. అందుచేత మహారాజా, దేవి భాగవతం విను. నీ మనసుకు శాంతి కలుగుతుంది. నీ తండ్రికి అక్షయమైన స్వర్గలోకం సంప్రాప్తిస్తుంది. దేవి భాగవతం 2వ స్కందంలో 12వ అధ్యాయం పూర్తయిందండి. స్వస్తి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.